హైదరాబాద్లోని చైతన్యపురి ఫణిగిరి కాలనీ వెంకటసాయి నగర్లో మూసీ నిర్వాసితులతో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశమయ్యారు. బాధితులకు సిపిఐ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య క్లారిటీ లేదని, ఒక మంత్రి ఒక్కొక్క రకంగా, మరొక మంత్రి ఇంకో రకంగా మాట్లాడటం, సీఎం మరో విధంగా మాట్లాడడంతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తుందని సాంబశివరావు మండిపడ్డారు. డివిజన్కు సంబంధించి ఉప్పల మండలంలోని అనేక మంది నిర్వాసితులు అవుతామని భయాందోళనకు గురవుతున్నటువంటి ప్రజల మధ్య నేను నుండి మాట్లాడుతున్నాను. ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించిన సమస్య ఇది. అసలు ఎవరికి ఇది క్లారిటీ ఉండట్లేదు. ప్రభుత్వ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు. ఒక మంత్రి ఒక రకంగా చెప్తున్నాడు, ఇంకో మంత్రి ఇంకో రకంగా చెప్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా చెప్తున్నాడు అనేది వీళ్ళందరిలో బలంగా నాటుకుపోయి ఉంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ రెసిడెన్స్ ఉండబట్టి ఆగారు, కానీ మార్కులు మాత్రం పెట్టెళ్ళారు. అంటే ఈ ప్రాంతం వలన అసలు మూసీ అనే దానికి అర్థం ఏంటి, వాళ్ళు ఏమి ఆలోచన చేస్తున్నారో ఒక క్లారిటీ ఉండాలి. కేవలం సుందరీకరణ పేరుతో ఈ ఇళ్ళన్నీ తీసేయాల్సిన అవసరం ఉందా, లేదు ఏమన్నా డ్రైన్ వాటర్ అందులో కలుస్తుందా? అలా కలిసే అవకాశం లేదు. ఎందుకంటే సీనరీ మన ట్రీట్మెంట్ సెవరేజ్ ఎస్టీపీ ఆల్రెడీ ఉంది. ఆ నీళ్ళు, ఆ డ్రైన్ వాటర్ అంతా అందులో పోతుంది. మరి ఇక ఏ పేరుతో ఇది కాలుష్యం అని అంటున్నారో అర్థం కావట్లేదు. ఇది లేపేస్తే కాలుష్యం ఎలా తగ్గిద్ది? ఇవన్నీ తీసేస్తే మరలా ఇంకో ఇండస్ట్రీస్కి అవి పెడితేనేమో, లేకపోతే ఇతర కారిడార్లు కానీ, లేకపోతే వేరే ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇటువంటి పెడితే దానివలన ఇంకా కొత్త కాలుష్యం పెరిగింది. అందుకని అసలు క్లారిటీ లేదు గవర్నమెంట్కి సంబంధించింది. క్లారిటీ వాళ్ళకు ఉండొచ్చేమో కానీ జనాలకు లేదు. ముందు జనాలు